వ్యవహరిస్తూ మీకు ఒక నీతి ఇంకొకరికి ఒక నీతి అన్నట్టు మీరు వ్యవహరిస్తా ఉన్నాం. ఈరోజు మా గురించి మాట్లాడుతాం. నేను బస్ స్టాండ్ కాడికి పోయి ఆ రోడ్డు గురించి మీరు బస్ స్టాండ్ ఎక్కడ బస్ స్టాండ్ అక్కడ ఎవరు కట్టారో తెలుసా? అసలు 2004లో మా పెద్దనాన్న గంగ ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ రోజు మీరు బస్ స్టాండ్ అక్కడ చాలా మంది యాదవ సోదరులు భూములు లాక్కొని అక్కడ మీరు దానిలో విలువలు పెంచుకోవడానికి బస్ స్టాండ్ ఎంపీడీఓ ఆఫీస్ కూడా తయారు చేయడానికి బస్ స్టాండ్ అక్కడ షిఫ్ట్ చేసి అన్ని చేస్తే ఆలగడ్డ ప్రజలు ఇబ్బంది పడుతుంటే 2004లో పెద్దనాన్న గెలిచిన తర్వాత ఆ బస్ స్టాండ్ ని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు ఏమి చేయని ఎమ్మెల్యే అంటున్నాం. ఏమి చేయని ఎమ్మెల్యే వేసిన రోడ్డు మీదనే మన అహోబిలం పోయి సగం రేటుకు వాడిన టెండర్ ని ఓపెన్ చేసి వచ్చాం. ఆ రోజేమో అంత రాద్ధాంతం చేశారు. వెళ్ళి 150 ఎట్లా వసూలు చేశారు, ఇంతెట్లా వసూలు చేశారు, 100 ఎట్లా వసూలు చేశారని. ఆ రోజు 40 లక్షల రూపాయలకి టెండర్ పాడి గ్రామ పంచాయతీ వాళ్ళ డబ్బు గ్రామ పంచాయతీకి చెల్లించి